సంతృప్తి ఉంటుంది. వచ్చినప్పటి నుంచి చివరిదాకా టీచర్లే. అయితే గీతే డీఈఓలు, ఎంఈఓలు ఇట్లాంటి పోస్టులు అది అతి తక్కువగా ఉంటుంటాయి. కాబట్టి ఇక తమకు ప్రమోషన్ లేని జీవితమే అనేటటువంటి ఒక నిస్పృహ నిరాశ ఉంటుంది. ఇప్పుడు అలా కాకుండా వాళ్ళని సంతృప్తిపరిచే విధంగా ప్రమోషన్స్ అంటే హెచ్ఎంలు, హెడ్ మాస్టర్ల ప్రమోషన్స్ ఇవి ఇదివరకు తక్కువ ఉండేవి. ఇప్పుడు హెడ్ మాస్టర్ల ప్రమోషన్స్ భారీగా చేశామని ప్రభుత్వం చెప్తోంది. ఉపాధ్యాయులు పదోన్నతుల బదిలీలో భాగంగా పాఠశాల విద్యాశాఖ వివిధ స్థాయిలో 4755 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించింది. మిగులుగా తేలి 4693 స్కూల్ అసిస్టెంట్లని ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సర్దుబాటు చేసింది. బదిలీలో ఇప్పటి వరకు ప్రధానోపాధ్యాయులు ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల బదిలీలు పూర్తయిపోయినాయి. స్కూల్ అసిస్టెంట్ల బదిలీలకు తుది సిద్ధమైంది. పాఠశాలల ఎంపిక 2 రోజుల పాటు ఐచ్ఛికాలు ఇచ్చి బదిలీలు పూర్తి చేయబోతున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన విధ్వంసక జీవో 117 రద్దు చేసి కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన బదిలీ చట్టం ప్రకారం మొదటిసారి బదిలీ ప్రక్రియ జరగబోతోంది. పదోన్నతుల బదిలీలను ఈ నెల 10 నాటికి పూర్తి చేయబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు.